గంగానది స్నానం చెయ్యాలి అంటే మనం బయలుదేరి గంగానదికి వెడతాం. కానీ గంగానదే వచ్చి మన ఇంటి ముందు ప్రవహిస్తే ఎంత సౌలభ్యంగా ఉంటుందో, దాన్ని ఎంత ఆనుకూల్యత అన్న మాట చేత ఆవిష్కరిస్తారో, అలా శంకర భగవత్పాదులు కూడా ఆ అవతారంలో ఆయనే భారతదేశమంతటా పర్యటించారు. ప్రేమకి మారుపేరు ఈ మహానుభావుడు చేతిలో సత్యదండాన్ని పట్టుకుని ఒక్కరే వారు అవైదికమైన వాదనలను ఖండించి, ఎక్కడైనా ఏదైనా మంచి విషయం ఉంటే మాత్రం దానికి పెద్దపీట వేసి ఆ మంచి విషయాన్ని కాపాడారు. అమరకోశాన్ని రక్షించడంలో వారు చూపించినటువంటి చొరవ, వారి యొక్క ప్రయత్నం ఎప్పటికీ శ్లాఘనీయంగానే నిలబడిపోతుంది. అసలు శంకరాచార్యుల వారు సాధించినటువంటి విజయం, వారు స్పృశించినటువంటి కోణం ఏదీ లేదు. అటువంటి శంకర భగవత్పాదులు ఒకప్పుడు కాశీపట్టణానికి వెళ్ళారు. కాశీపురాధీశ్వరి అని ఆ కాశీపట్టణానికి అంతటికీ కూడా అధిదేవత అన్నపూర్ణమ్మ. కాశీపట్టణానికి ఎలా విశ్వనాథుడు మహారాజై చక్రవర్తి అయి వెలుగొందుతూ ఉంటాడో, అలా మహారాజ్ఞి అయి కాశీపట్టణానికి అంతటికీ కూడా అధిదేవత అయి ఉన్నటువంటి తల్లి అన్నపూర్ణమ్మ. ఆ అన్నపూర్ణమ్మని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసినదే అన్నపూర్ణ స్తుతి అన్న పేరుతో లోకంలో ప్రచారంలో ఉంది. ఆ అన్నపూర్ణ స్తుతిలో వారు అమ్మవారి యొక్క తత్వాన్ని మహాద్భుతమైనటువంటి రీతిలో ఆవిష్కరించారు. అది అర్థమైతే అసలు మనం ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. అసలు అమ్మవారిని అర్థం చేసుకోవడం అంటే మన జీవితాన్ని మనం సంస్కరించుకోవడం. అంత పరమాద్భుతమైనటువంటి స్తుతిని చేశారు. అది అన్నపూర్ణ స్తుతి అంటారు. శంకర భగవత్పాదులు సన్యాసి, వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసినవారు కాబట్టి వారు శరీర పోషణార్థం ఏ ఇంటి ముందైనా నిలబడితే భిక్ష అడగవలసి ఉంటుంది. బ్రహ్మచారి, సన్యాసి వీళ్ళిద్దరూ భిక్ష స్వీకరిస్తారు. వారు ఉన్నటువంటి ఆశ్రమ ధర్మాన్ని వారు పాటించాలి. వారు జగద్గురువులు. వారు లోకమునకు ధర్మాన్ని నేర్పడం కోసం వచ్చినవారు. అందుకే వారు ఆ ధర్మ చట్రంలో ఇమిడేటట్టుగా అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని పిలిచారు. అమ్మని పిలవడానికి అమ్మ ఎంత గొప్పది కానివ్వండి, ఎంత గొప్ప విశేషణం వేసి పిలిచినా అది అమ్మతనానికి అవమానమే. అమ్మని అమ్మా అని నోరారా పిలిస్తేనే అందులో అందమంతా నిబిడీకృతమవుతుంది. అందుకే మాతా అన్నారు. అమ్మా అన్నపూర్ణేశ్వరి. ఎవరి మీద స్తుతి లోకానికి తెలియాలి కాబట్టి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ, ఎవరావిడ అంటే కాశీపురాధీశ్వరి. కాశీపట్టణంలో విశ్వనాథలింగం ఎక్కడుందో అక్కడే దశాశ్వమేధ ఘాట్కి దగ్గరలో అదే సందులో అన్నపూర్ణమ్మ యొక్క దేవాలయం కూడా ఉంది. ఆ అన్నపూర్ణమ్మని పిలుస్తూ భిక్షాందేహి, అమ్మ నాకు భిక్షని కటాక్షించు అన్నారు. ఈ శ్లోకాన్ని మొట్టమొదట చదివినప్పుడు మనకేమనిపిస్తుందంటే, నేను విడితే అన్నపూర్ణమ్మ ముందు నించుని అమ్మ నాకు జీవితాంతం అన్నపానాదులకు లోటు రాకుండా నన్ను అనుగ్రహించు అని ఎలా అడుగుతానో శంకరులు కూడా అలాగే భిక్ష అడిగారు అని అనిపిస్తుంది. కానీ శంకర భగవత్పాదులు జగద్గురువులు, లోకమునకు దార్శనికులు, మార్గమును చూపించిన వారు, దేశికులు, దిశానిర్దేశము చేసిన మహాపురుషులు. అందుకే చిట్ట చివరి శ్లోకాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ వారు కేవలముగా నేను అన్నమే అడగట్లేదు, అమ్మా నేను అన్నంతో పాటుగా అడుగుతున్నవి కొన్ని ఉన్నాయి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.